తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ చవాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సుధీర్ గారు. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వరుడు గురించి ఎన్ని చెప్పినా ఎంత విన్నా ఇంకా ఇంకా మిగిలే ఉంటుంది. తిరుమల వెళ్ళినప్పుడు అండి ఏదో వైకుంఠంలోకి వెళ్ళిపోయాం, మనకి ఏదో జన్మలో చేసుకున్న అదృష్టమా అని అనిపిస్తుంది. భూలోక వైకుంఠమే కదా. నిజమేనండి. అలా అలా వెళ్తూ వెళ్తూ ఇంకా స్వామిని మరి కొద్దిసేపట్లో చూస్తామనగా కొద్దిగా ఆలయంలోకి ప్రవేశించగానే మనకి అన్ని అద్భుతాలే కనిపిస్తాయి. అనంత ఆళ్వార్ గారి గుణపం అని చూస్తామండి, కుడివైపున మనకు కనిపిస్తుంది అలా తగిలించి. అసలు ఆ గుణపం కథ ఏమిటి, వీటి గురించి చాలా మందికి తెలీదు. మీ నోటి ద్వారా వినాలనుకుంటున్నాను. తప్పకుండా. అనంతాళ్వార్ గారు శ్రీరంగంలో ఉండేవారు. భగవద్ రామానుజుల వారు, ఇదివరకు నేను ఒక వీడియోలో చెప్పాను, భగవద్ రామానుజుల వారు శ్రీరంగంలో చాలా వ్యవస్థని సంస్కరించారు, వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఒక ఫుల్ ప్రూఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థని చేశారు కదా. వారి శిష్యుల్లో అనంతాళ్వార్ గారు ఒకరు. తిరుమల ఇప్పుడు ఉన్నంత యాక్సెసిబిలిటీ ముందు ఉండేది కాదు. ఎవరు వెళ్ళాలని భయపడేవారు తిరుమలకి. క్రూరముగాలు, క్రూరముగాలు, చాలా దట్టమైన అడవి, ఇప్పటికీ దట్టమైన అడవే. మీరు గమనిస్తే కోవిడ్ టైంలో ఎన్ని జంతువులు కనబడ్డాయి, రోడ్ల మీదకి వచ్చేసాయి కదా. అంత దట్టమైన అడవి. ఇప్పుడు ఇంత జనసంచారం ఉన్నప్పుడే అలా ఉంది పరిస్థితి. ఒక 800 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది? చాలా దారుణం. అర్చకులు కూడా చాలా మటుకు అప్పట్లో ఏం చెప్తారంటే, కింద గోవిందరాజస్వామి కోదండరామస్వామి టెంపుల్ దగ్గరలో ఉండి పొద్దున వెళ్ళి అర్చన చేసేసి దేవుడికి పూజ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసేవారట. రాత్రులు ఎవరు ఉండేవారు కాదట అప్పట్లో. పైన చాలా నిర్మానుషమైన ప్రదేశము, తేళ్లు, పాములు, క్రూరముగాలు, చాలా దారుణంగా ఉండేదట పరిస్థితి అడవిలో. వెళ్ళడానికి ఎవరైనా భయపడేవారు. భగవద్ రామానుజుల వారు చాలాసార్లు, అంటే వారు తిరుమల వెళ్ళినప్పటికల్లా వాడు కాళ్ళు పెట్టేవారు కాదు తిరుమల మీద. ఈ కాళ్ళు మోకాళ్ళు వరకు ఆయన కట్టేసుకుని మోకాళ్ళ నుంచే డేక్కుంటూ వెళ్ళేవారు పైకి. పురాణాల్లో ఏం చెప్పబడుతుందంటే, తిరుమలకి ఋషులు కూడా పైకి ఎక్కేవారు కాదట, సాలగ్రామ స్వరూపం అనేసి. కింద నుంచే మనకి ఆళ్వార్ తీర్థము, కపిల తీర్థం అని ఉంది కదా, అక్కడి నుంచే స్వామికి తర్పణలు ఇచ్చేసి నమస్కారం చేసేసి వెళ్ళిపోయేవారట. అంత పవిత్రమైన కొండ. అయితే అటువంటి కొండకి పుష్పమండపం అని పేరు. పుష్పమండపం. కానీ తిరుమలలో స్వామికి నిత్యం పుష్ప కైంకర్యం అవ్వాలి అని చెప్పేసి భగవద్ రామానుజుల వారి సంకల్పం. అయితే శ్రీరంగంలో ఉన్నప్పుడు వారి శిష్యులతో ఉన్నప్పుడు వారు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. నా శిష్యుల్లో ఎవరు తిరుమల వెళ్ళి పుష్ప కైంకర్యం చేయగలుగుతారు, వాళ్ళే మొత్తం స్వయం కృషి చేయాలి. బావి లేదు, బావికి తవ్వుకోవాలి, వాళ్ళు కావాల్సినటువంటి మొక్కలు పెట్టుకోవాలి, అన్నీ వారే చూసుకోవాలి వెళ్ళిన వాళ్ళు. ఇంతమందిలో తిరుమల అనగానే భయపడతారు ఎవరైనా. అనంతాళ్వార్ గారు నిలబడతారట, గురువుగారు నేను వెళ్తానని. అప్పటికి వారి భార్య గర్భిణి, అది కూడా ఆలోచించలేదు. గురువు యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఖచ్చితంగా నేను వెళ్తానని చెప్పేసి వారు తిరుమలకి బయలుదేరిపోతారట. తిరుమల వెళ్ళిన తర్వాత కొండ మీద భగవంతుడు ప్రత్యక్షం కదండి. ఇప్పుడంటే ఇప్పుడు కూడా మీరు మాట్లాడండి, భగవంతుడు రెస్పాండ్ అవుతారు తిరుమల. అప్పట్లో ఇంకా ప్రత్యక్షంగానే మాట్లాడేవారట స్వామి. అనంతాళ్వార్ వారు ఏం చేశారంటే, ఇప్పుడున్న తిరుమల ఆలయం వెనకాల వైపు తోట నిర్మాణం చేసుకున్నారట. ఆ తోట దగ్గరే వారు ముందు చేయాల్సిన పని ఏమిటి, తోట పెడితే మనకు నీళ్లు కావాలి కదా, బావి తవ్వుకోవాలి. బావి తవ్వుకుందామని చెప్పేసి వారొక్కళ్ళు, వారి భార్య, ఇంకా ఎవరు లేరు అక్కడ చేయడానికి, తవ్వడానికి. వారి ఇంకా ఏమిటి, వారి ఏకాగ్రత ఏంటంటే, గురువు ఆదేశం నేనే పాటిస్తాను, నేనే మొత్తం చేస్తానని చెప్పేసి వారు ఆ పట్టుదల వారికి. తవ్వుతున్నారట. తవ్వుతుంటే భార్య ఏం సహాయం చేస్తుంది, తవ్వలేదు పాపం గర్భిణి. ఆ మట్టి తీసిస్తే ఆవిడ దూరం వెళ్ళి కాస్త అలా పారేసి రావడం, అలా చేస్తూ ఉన్నారు. స్వామికి జాలి కలిగిందంట. ఏమిటి వీడి పట్టింపు, తవ్వుతూ ఉన్నాడు, ఆవిడేమో పాపం గర్భిణి, తీసుకెళ్ళి వాళ్ళు ఇద్దరే చేస్తున్నారు, నేను సహాయం చేస్తానులే అని చెప్పేసి చిన్న బాలుడి రూపంలో వచ్చి ఆ తవ్వుతున్న దగ్గర వచ్చేసి అనంతాళ్వార్ స్వామి దగ్గరకు వచ్చి, స్వామి ఏం చేస్తున్నారు? ఇలా తవ్వుతున్నాను, నేను సహాయం చేయొచ్చా? నేనే చేస్తానని ఆయన పట్టింపు. చాలా అడిగితే ఆయన అసలు ఒప్పుకోరట. ఇటు నుంచి వెళ్ళిపో అని చెప్పేసి గట్టిగా చెప్తే భయపడి ఆ బాలుడు రూపంలో ఉన్న శ్రీనివాసుడు వెళ్ళిపోతాడు. చూస్తూ ఉంటాడు, ఏంటి అంత అవుతున్నాడు, ఆవిడ తీసుకెళ్ళిపోతుంది, ఏం చేయాలి మనం అని చెప్పేసి ఇంకో ట్రిక్ ఆలోచించి
వాళ్ళ ఆవిడ దగ్గర వెళ్ళి అడుగుదాం, పాపం ఆవిడ గర్భిణి అంతా తీసుకెళ్ళి వేసి వస్తుంది, ఆవిడకి ఏదో కాస్త సహాయం చేద్దాం అని తెలియకుండా చేద్దామని చెప్పేసి దూరంగా ఆవిడ వెళ్ళగానే ఆవిడ దగ్గర వెళ్ళి, అమ్మ ఇంత కష్టపడుతున్నావా, వారు ఇస్తున్నారు కదా, వారి దగ్గర ఒకటి తీసుకొని నాకు ఇది ఇక్కడ ఇచ్చేసి నేను పరిగెత్తుకొని వేసి వస్తాను అని చెప్పేసి అనుకున్నారట. అలాగే సరే అని చెప్పేసి ఆవిడ కాస్త ఆయన మీద కనికరించి ఆయన వెళ్ళి తీసుకొని దూరం వెళ్ళి పారేసి వచ్చేవారు. అప్పుడు 5 నిమిషాలు అయ్యేది, ఇప్పుడు 2 నిమిషాలకే వచ్చేస్తుంది ఆవిడ పట్టేసుకొని. ఆయనకి సందేహం వచ్చింది, ఏంటి ఇవిడ ఇంత త్వరగా వచ్చేస్తుంది, ఇంత మట్టి ఇలా ఫాస్ట్గా ఇలా వేసి వచ్చేస్తుంది అని చెప్పేసి ఆవిడ ఆ గొంతు నుంచి ఆయన లేచి చూస్తారట. చూస్తే ఈ బాలుడు ఆ గంప తీసుకోవడం, పరిగెత్తుకుంటూ వెళ్ళడం, పారేసి రావడం. ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది, నేను వద్దన్నాను అయినా సరే ఇలాంటి వచ్చి ట్రిక్ చేస్తాడని నాకు అని చెప్పేసి ఆ గొంతు నుంచి బయటకు వచ్చి, ఒరే పిల్లాడా నువ్వు ఎలా వచ్చి తీసుకొస్తున్నావు, నేను కాదన్నా సరే వస్తావా, ఆగు నేను పట్టుకుంటాను, నేను కొడతానని చెప్పేసి ఆ గుణపం పట్టుకొని పరిగెత్తాడట. ఈ స్వామి ఏం చేస్తాడు, అప్రదక్షిణంగా పరిగెత్తాడట గుడికి, రివర్స్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. చెట్టెక్కుతాడట పిల్లోడు. అప్పట్లో నేను చాలా మటుకు కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో చీకటి చెట్లను ఉండేవట తిరుమలలో. చీకటి చెట్లు అంటే ఇప్పుడు మనం కూడా రెయిన్ ఫారెస్ట్లో అట్లా చూస్తాం కదా, పెద్ద చెట్టు ఉంటుంది, కింద అయితే అసలు మీకు సూర్యకిరణాలే పడవు, అంత ఘనంగా ఉంటుంది చెట్టు మొత్తం. అలాంటి చెట్టు ఎక్కేస్తాడట. లేదురా బాలుడా ఏం చేయను, దిగు అంటే అప్పుడు దిగుతాడు, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి గర్భాలయంలో వెళ్ళి మూసేసుకుంటాడట. ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళాడు గుళ్ళో, బయటికి రాకుండా ఉంటాడా అనుకుంటూ ఆ పరిగెత్తే సందర్భంలో ఏం చేస్తారంటే అనంతాళ్వార్ వారు ఆ గుణపం ఏదైతే ఉందో, అంటే మన చేతి నుంచి పారిపోతున్నాడు అనుకున్న సందర్భంలో ఆ గుణపం విసురుతారట. ఆ గుణపం వెళ్ళి ఆ పిల్లవాడు చిబుకాన్ని తగులుతుంది. అంతలో ఆ పిల్లవాడు గుళ్ళో పరిగెత్తేసి గర్భాలయంలో వెళ్ళి మూసేసుకుంటాడు. ఈయన ఏంటి మళ్ళీ ఆ గుణపం పట్టుకొని బయట కూర్చుంటాడట. వీడు బయటికి రాడా, వీడు పన్నెని పట్నా అనుకుంటాడు. అప్పట్లో వీళ్ళందరూ అర్చకులు వెళ్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, బయటకు వస్తున్నారు, ఏమైంది మూసేసుకొని ఉంది, ఓపెన్ అవ్వట్లేదు గర్భాలయం సన్నిధి అనుకుంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట బయట వరకు వచ్చింది. అనంతాళ్వార్ స్వామి మాటకు వింటా లోపలికి వెళ్ళిపోయారు. అదేంటా అనుకుంటూ అనంతాళ్వార్ వెళ్ళగానే సన్నిధి తెరుచుకుంటే స్వామి చిబుక నుంచి ధారా ప్రవాహంగా రక్తం కారుతూ ఉంటుందంట. చూసి స్వామి నిన్ను కొట్టానా అని చెప్పేసి అనంతాళ్వారు పచ్చకర్పూరం నూరి ఆ స్వామికి అద్దుతారట. ఆ రక్త ప్రవాహం ఆగడానికని క్షమాపణ చెప్పి అలా పెడతారట స్వామికి. అంత కరుణామయుడు భగవంతుడు. భక్తుడి చేతి దెబ్బలు కూడా తిన్నాడు ఇవాళ, అందుకని పచ్చకర్పూరం పెడతారు స్వామికి అక్కడ. ఆ దెబ్బ ఉంటుంది కనుక. అంత కరుణ ఉన్నవాడు దెబ్బ తిన్నాడు కూడా స్వామి. తిని ఇప్పుడు అందరు వచ్చిన వాళ్ళకి డిస్ప్లే పెట్టాడు, క్రోబార్, నన్ను కొట్టారు దీంతో అనేసి. అందరూ చక్కగా వీక్షించవచ్చు. ఆలయంలోకి వెళుతూ ఉండగానే మనకి కుడివైపున అలా తగిలి మహాద్వారంలో ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ లో అనంతాళ్వార్ క్రోబార్ అని ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది. అనంతాళ్వార్ వారి గుణపం అని చెప్పేసి. అంత అద్భుతమైన కథనం. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి, మాట్లాడదామండి ఇంకా తదుపరి ఎపిసోడ్లో. అసలు అన్నీ ఒక దగ్గర చెప్పుకున్నా కూడా సమయం సరిపోదు మనకు. ఆ శ్రీనివాసుడి గురించి, ఆయన లీలలు నిజంగా అద్భుతమైనవి. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి స్వామి ప్రత్యక్షంగా. అప్పట్లో అలా ఆయన వచ్చి, అప్పట్లోనే కదా ఇప్పుడు వస్తారు, ఇప్పుడు మాట్లాడతారు, అది మనం తెలుసుకోగలగాలి అంతే. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. నమో వెంకటేశాయ.